భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన ఉగ్రవాద వ్యూహంలో కీలక మార్పులు చేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ప్రధాన ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నేరుగా పట్టు సాధించి వాటి కార్యాలయాలను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఉగ్ర సంస్థలకు వేరు కమాండ్ కేంద్రాలు ఉండేవి. ఆయా సంస్థల నేతలే కార్యకలాపాలను పర్యవేక్షించారు. కానీ ఈ విధానాన్ని మార్చిన ఐఎస్ఐ బ్రిగేడియర్ ఇక్బాల్, కల్నల్ ఓవైస్ అనే ఇద్దరు సీనియర్ అధికారుల ద్వారా ఈ మూడు సంస్థల కమాండ్ ను తన చేతుల్లోకి తీసుకుంది. ఈ అధికారులు అనుమతి మరియు ప్లానింగ్ ప్రకారం ఉగ్ర కదలికలు కొనసాగుతున్నాయి. గతంలో 5-6 లేదా అంతకంటే ఎక్కువ పెద్ద బృందాలు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించేవారు. అయితే ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం అత్యంత గోప్యంగా ముగ్గురితో కూడిన చిన్న బృందాలను మాత్రమే భారత్లోకి పంపుతున్నారు. పంపే ఆ ముగ్గురు సభ్యుల బృందంతో లష్కర్, జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల నుంచి ఒక్కొక్కరు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వివిధ సంస్థల మధ్య సమన్వయం పెంచి దాడుల స్వభావాన్ని మార్చడం దీని ఉద్దేశం. ఉగ్ర దాడుల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం ఉన్నట్లు అంతర్జాతీయంగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడడమే ఈ కొత్త వ్యూహం యొక్క ప్రధాన ఉద్దేశమని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉగ్ర సంస్థలపై పూర్తి పట్టు సాధించడం ద్వారా దాడులను మరింత వ్యూహాత్మకంగా నడిపించాలని ఐఎస్ఐ చూస్తుంది.